అందరికీ నమస్కారం. ఈ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం కానీ విజ్ఞానం కానీ సొసైటీకి ఎంతవరకు మేలు చేస్తుందనేది అయితే మనం చెప్పలేం, కానీ కీడైతే మ్యాక్సిమం చేసేస్తుంది, ఇంకా చేసేస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఇంకా మొత్తం సర్వనాశనం అయిపోద్ది. పెద్ద ఆటం బాంబులకి గీటం బాంబులు కూడా మనం భయపడవలసిన పరిస్థితి లేదు. ఇకపోతే ప్రత్యేకించి మరీ ముఖ్యంగా యూట్యూబ్ వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్ ద్వారా న్యూస్ ఛానల్స్ అని తయారైన తర్వాత వీళ్ళు వాళ్ళ సంపాదన కోసమే ఛానల్ పెట్టుకుంటాడో వాడికి ఎవరో టెక్నీషియన్స్ అని, లేకపోతే ఎడిటింగ్ చేసేవాళ్ళు, కెమెరామెన్స్, ఈ స్టాఫ్ వీళ్ళందరూ వాళ్ళ జీతాలకి ఇట్లకి ఇతను న్యూస్ చెప్దామంటే నెంబర్ ఆఫ్ ఛానల్స్ అయిపోయినాయి. కొన్ని వందల వేల ఛానల్స్ వచ్చేసినాయి. కాబట్టి ఏ ఛానల్ ఎవడు చూస్తాడో తెలియదు. కాబట్టి ఎవరికే న్యూస్ ఛానల్లో వీడు స్వచ్ఛంగా జరుగుతున్న విషయం ప్రజెంట్ చేస్తే ఎవడో చూడ్డం, ఏదో హాట్ చాలా తీవ్రమైన, అది కూడా అశ్లీలత ఎక్కువ ఉన్న సన్నివేశాలు అయితేనే ప్రజలు కూడా ఇంట్రెస్ట్గా చూస్తారు. మనం ఏమటుకు ఆ మాట చెప్పుకోవాలి. పురాణాలు చెప్పినా, రామాయణ మహాభారతాలు చెప్పినా, కీర్తనలు చెప్పినా ఎవడో ఎండో. ఈ బూతుపాట్లు అయ్యి ఆ రీల్స్ అవి అయితే ఎగబడిపోయి చూసేస్తున్నారు. ఈ సందర్భంలో చాలా టీవీ ఛానల్స్ ప్రైవేట్ కార్యక్రమాలు, టీవీ కాదు ఈ యూట్యూబ్ ఛానల్స్ ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. వాళ్ళే జడ్జిమెంట్లు ఇచ్చేస్తాం, వాళ్ళే విచారణ కొనసాగిస్తాం. అటువంటి సెక్షన్లో కొంతమంది ఉంటే, కొంతమంది చాలా అమాయకంగా తింగర్ నా కొడుకుల్లాగా మాజీ కనగాళ్ళని, మాజీ దొంగల్ని, మాజీ నక్సలైట్లని, జనజీవన స్రవంతిలో కలిసిపోయాం, గంగానదిలో కలిసిపోయి ఉంటారు కదా ఈ నక్సలైట్లు, వాళ్ళని తీసుకొచ్చి ఏమన్నా మీరు అప్పుడు ఆ కూంబింగ్ చేస్తున్న పోలీసులు ఎలా చంపారండి, లేకపోతే ఉమేష్ చంద్ర గారిని చంపుతానికి ఏ ప్లాన్ వాడారు, ఏ వెపన్స్ వాడారు, మీరు ఈ వెపన్స్ ఎలా తయారు చేసుకునేవాళ్ళు, మీకు ఆ మందుగుడు సామాగ్రి ఎక్కడి నుంచి దొరికేది, ఏ ఏరియాలో బాగా దొరుకుతుంది, ఇలాగా తెలియనోడు కూడా నేర్పే విధంగా మన సొంతంగా రివాల్వర్ తయారు చేసుకోవాలంటే యూట్యూబ్లో దొరుకుతుందంటే ఎందుకు దొరుకుతుంది, ఎవడో ఒకటి అప్లోడ్ చేయబట్టే. ఈ యూట్యూబ్ ఛానల్స్ ఈ దరిద్రులు తయారైన తర్వాత ప్రత్యేకించి ఇటువంటి వాళ్ళని, దుబాయ్ వెళ్ళి వచ్చిన వాళ్ళు కొంతమంది లేడీస్ని పట్టుకుని, అమ్మ నీ దగ్గర తండ్రి కొడుకులు ఉండేవారా, రోజుకి ఎన్నిసార్లు ఉండేవారు, ఎంతమంది ఉండేవారు, ఇది ఎక్కడ దరిద్రం అండి. దానివల్ల ఎవరికి ప్రయోజనం, ₹1 ప్రయోజనం ఉందా, ₹10 ప్రయోజనం ఉందా, పావలా ప్రయోజనం ఉందా, ఏమీ లేదు. చాలా యాంగ్జైటీగా 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు దాటిన ప్రతి ఓడు కూడా చూసే విధంగా థంబ్నెయిల్స్ మాత్రం చాలా అతి దారుణంగా పెట్టేస్తున్నారు. ఇకపోతే ప్రత్యేకించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సుమన్ టీవీలో ఒక కార్యక్రమం వస్తుంది, అందమైన జీవితం అని చెప్పి ఒక పెద్ద బూతు రోత కార్యక్రమం వస్తుంది. మరి దేశంలో ఉన్న రంకు సామ్రాజ్యం అందరికి వాళ్ళంతా సామంతులు, దానికి వీళ్ళ మహారాజులాగా అక్కడ ఒక ఆయన ఉంటాడు, డాక్టర్ చక్రవర్తి, కళ్యాణ్ చక్రవర్తి అని ఒక ఆయన, తర్వాత ఇంకా ఒక 2-3 లేడీస్ ఉంటారు, అందులో అడ్వకేట్లు వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. వాళ్ళ పేర్లు అయ్యి నాకు పెద్ద ఐడియా లేదు, జయలక్ష్మి ఏ పేర్లు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో, థంబ్నెయిల్లు అయితే పచ్చి బూతులే. బ్లూ ఫిల్మ్లు కూడా అటువంటి బెటరు థంబ్నెయిల్స్. నాకు నలుగురు కావాలని ఒకతే, మళ్ళీ మగోడికి ఎవరిదో ఉండదు, అన్ని లేడీస్ కోరికలే. నాకు నన్నేమో మా మాంగారు వాడుకుంటున్నాడు, నా మొగుడు వాడుకుంటున్నాడు, నా భరిత వాడుకుంటున్నాడు. ఇదేంటంటే అవి ప్రజలకు కావాలా? ఇటువంటి బూతు రోత రంకు చెత్త చెదారం అన్నీ పెడతారు. సర్లే వాళ్ళ ఛానల్లో వాళ్ళ ఇష్టం, వాళ్ళ ప్రజలు అట్రాక్ట్ చేస్తాం, చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి మేము పెడతామంటారు, వీళ్ళు పెడతారు కాబట్టి మేము చూస్తామంటారు. అది కాకపోతే మైనర్స్ని కూడా ఇబ్బంది పెట్టేసి చిన్నపిల్లల్ని ప్రలోభపరిచి వాళ్ళని ప్రొవోక్ చేసే విధంగా ఇటువంటివన్నీ పెడుతున్నారు. దీని గురించి చాలా మెటీరియల్ సంపాదించాను. ఈ మెటీరియల్ అంతటితోనే హ్యూమన్ రైట్స్ ఢిల్లీ వాళ్ళకే పంపుదాం అనుకున్నాను. ప్రత్యేకించి సుమన్ టీవీ కూడా పేరు ఎందుకు ఎత్తానంటే, వీళ్ళు ఒక ఇన్సిడెంట్ ఉంది, ఆ పేర్లు రికార్డు అంతా నా దగ్గర ఉంది. ఏం జరిగిందంటే, ఒక ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ ద్వారా మంచాన పడ్డాడు. ఆయన మంచాన పడితే అతని భార్య అతనికి సపర్యలు చేసింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఎక్కువ కాలం మీద మంచం మీద లెక్కలేని వాళ్ళు ఇంత అమౌంట్ ఇస్తామో, లేకపోతే ఏదో మొత్తానికి ₹15,000 కూటమి గవర్నమెంట్ నుంచి ఎట్ ఏ టైం ఆయనకు వచ్చినాయి. మరి ప్రతి నెల ఇస్తారో ఆ స్కీమ్ ఏంటనేది నాకు కూడా తెలియదు. వస్తే దాన్ని ఫోటో తీసి ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ రాశారు. ఈనాడు రాసిందంతా 100% నిజం. గవర్నమెంట్ డబ్బు ఇచ్చింది, దానికి తాలూకు సచివాలయం నుంచో ఎవరి నుంచో వెళ్ళి ఆ గ్రామ పంచాయతీ ఊళ్ళో పట్టుకెళ్ళి డబ్బు ఇచ్చారు, అది ఫోటో తీశారు. ఈనాడుకి సంబంధించిన ఆ న్యూస్ కంట్రిబ్యూటర్ మొత్తానికి అదైతే రిపోర్ట్ చేశాడు. ఆ రిపోర్ట్ ప్రకారం ఈనాడులో వార్త పడింది, అయిపోయింది కదా. మంచం మీద అతను పడుకుని ఉంటాం, పక్కన భార్య కూర్చుంటాం, ఆవిడ చేతిలో డబ్బు ఉంటాం.
అంతవరకు ఉన్న ఫోటో ఈనాడులో ప్రచురితమైన ఫోటోని యాజ్ అ టీజ్గా ఈ సుమన్ టీవీ వాళ్ళు రిలీజ్ చేసి పెట్టేసుకుని తమ్మనేల కింద ఏం పెట్టారయ్యా అంటే ఆ ఫోటో పెట్టి మంచం మీద మొగుడు భార్య చేసిన పని చూస్తే షాక్. ఇంక ఎవరికి అర్థం కాదండి. భార్య పని చూస్తే ఏం చేస్తుంది? రొంకు చేస్తుంది. మంచం మీద మొగుడు ఉన్నాడో భార్య చూస్తే ఇంక అంతకంటే దారుణం ఏముందంటే. తర్వాత వాళ్ళ కొడుకులకి వాళ్ళకి ఆ ఊర్లో జనం ఎవరు వాళ్ళ చుట్టాలు పట్టాలో చెప్తే తీసేస్తాం, డిలీట్ చేసేస్తాం మొత్తం అది ఇది అని చెప్పి అన్నారంట. కానీ వాళ్ళు ఏమీ డిలీట్ చేయాల. నేను 4 రోజుల క్రితం కూడా నాకు ఎవరో చెప్పారు ఇట్లా జరుగుతుందన్న మీ ఊళ్ళో అని చెప్పి. అంటే మీ కమ్యూనిటీ అని చెప్పి మా గోదావరి జిల్లాలో ఎవడో ఏంటని అడిగేటప్పుడు ఆడు కమ్యూనిటీ ఏంటని కూడా అడుగుతాం. అది మాకు తరతరాలుగా వస్తున్న ఒక హ్యాబిట్ అయిపోయింది. కాబట్టి మీ వాళ్ళే అని చెప్పి అన్నమాట. అంటే కొంచెం బాధ్యత వహింతామేమో అని చెప్పి నేను చూసాను. చూస్తే అదే సేమ్ అదే తమ్నైల్ ఉంది. ఇదేంట్రా తీసేసామని చెప్పని వాళ్ళు అన్నారని చెప్తే లేదన్నా తీసేశారు అప్పుడు అని చెప్పంటే మళ్ళీ ఒకసారి కనుక్కోరా కుర్రోళ్ళని అంటే వాళ్ళ నెంబర్ లాగితే నేను మాట్లాడాను. మరి వాళ్ళని తప్పు పట్టట్లేదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళ స్థితిగతులు ఇట్లా జరిగింది కాబట్టి మరి వాళ్ళు ఏమైనా పేమెంట్ అయిపోయారో సుమన్ టీవీ వాళ్ళు ఎంతో కొంత ఇచ్చాలని మేనేజ్ చేసుకున్నారో మొత్తానికి వాళ్ళైతే పూర్తి నిజం నాకు చెప్పకపోతే సుమన్ టీవీ వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేశాను, ఎవడో రెస్పాండ్ కాలేదు. సరే అని చెప్పి చూశాను. ఈ లోపల వితిన్ 1 అవర్లో ఆ తమ్నైల్ మార్చేశారు, అందులో ఫోటోలు తీశారు. వీళ్ళు ఇటువంటి చేస్తారని చెప్పి నేను ఏదో కొద్ది గొప్ప లా చదువుకున్నాను కాబట్టి నా తెలివితేటలతో నేను సేఫ్గా అన్నీ కూడా రికార్డ్ చేసే ఉంచాను. దానికి ఇబ్బంది ఏమీ లేదు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంకా బూతులు చూపించండి. లేకపోతే కొంతమంది యాంకర్లు తయారయ్యారు కదా, పీలికలు వేసుకుని కాలంలోనే అట్లోనే తిరిగి వాళ్ళు మొగుడు చేతేమో మొగుడు పిల్లలు కలిపి స్నానాలు చేస్తే తిరిగి వాళ్ళు వాళ్ళని చూపించండి. వాళ్ళకి నీతులు చెప్తూ ఇంకొక పార్టీ తరపున ప్రచారాలు చేసుకుని పొలిటీషియన్స్ కొంతమంది నైటీలతో కాలంలో దిగి అటువంటివి చేసుకోవడానికి అవి చూస్తున్నారు యూట్యూబ్లో. ఏదైనా చూస్తారండి. మీరు ఎంత అశ్లీలత చూపించగలిగితే అంత చూస్తారు. దాని తమ్నైల్ ముఖ్యం కాదు. దీంట్లో పచ్చి బూత్ ఉంది చూడండి అని పెట్టండి, టైప్ చేసి పెట్టండి సరిపోద్ది. దానికి ఫోటోలు కూడా పెట్టక్కలేదు, సాక్ష్యాలు అక్కర్లేదు. కొడతాడు కనపడిందంటే చూస్తాడు, అటువంటివి పెట్టండి తప్ప. ఎందుకంటే ఇది ఏమవుతుందంటే రేపు కాలేజీకి వెళ్ళి వస్తున్న పిల్లలు కానీ హై స్కూల్కి వెళ్ళి వస్తున్న పిల్లలు కానీ ఫోటో తీసి ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ దొరుకుతుంది, స్కూల్ పిల్లలు ఓయో రూమ్లో దొరికారు అని చెప్పి ఈ ఫోటోలు పట్టుకెళ్ళి పెడతారు. ఈ నా కొడుకులు ఫంక్షన్ హాల్ దగ్గర ఫోటోలు తీస్తారు. పెళ్ళికూతురు తరపున పెళ్ళికొడుకు తరపున పిల్లలు ఉన్నారంటే 13-14 సంవత్సరాల పిల్లలు అందంగా తయారై అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, ఏదో ఫోటో తీస్తాడో దాన్ని ఎడిట్ చేస్తాడో. ఫంక్షన్ హాల్లో ఎక్కడో ఏదో జరిగి ఉంటే అది పట్టుకొచ్చి ఇక్కడ పెడతాడు. లాడ్జీలో దొరకారంటే అది పట్టుకొచ్చి ఇక్కడ పెడతాడు. కాలేజీలో దొరకారంటే అది పట్టుకొచ్చి ఇక్కడ పెడతాడు. లేకపోతే ఎవరికైనా మొగుడు పిల్లలకు సంబంధించిన ఏదో ఇల్లీగల్ కాంట్రాక్ట్ వ్యవహారం ఉంటే వీటికి కంటికి మంచి నదరగా ఉన్న ఫోటో తీసుకొచ్చి అందులో పెడతాడు. ఇటువంటి చేయకుండా కొంచెం సంస్కారవంతంగా మనిషిలాగా, మరీ మనిషిలాగా అక్కర్లేదు. మీరు పశు జన్మ కింద ప్రవర్తిస్తున్నారు కాబట్టి మీరు కొంచెం మనిషిలాగా ప్రవర్తించడం అనేది మొదలు పెట్టండి. అది చెప్దామని చెప్పే తప్పైనా ఒప్పైనా మీరు నన్ను ఏమన్నా మీరు ఏమైనా న్యాయంగా పోరాడదామంటే న్యాయంగా పోరాడటానికి నేను సిద్ధంగానే ఉన్నాను. మీరు మర్యాదగా అటువంటి తప్పులు చేయకుండా ఉంటే ప్రజలు కూడా అవేర్నెస్గా ఉండి కొంచెం బాధ్యతగా మనం, లేకపోతే మాత్రం మనం వంగుంటే ఫోటోలు తీసేస్తారు ఆడపిల్లల్ని. అదంతా గమనించుకోండి. ఇల్లు తుడుతున్నా వాకలు తుడుతున్నా ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఎవరిదో ఫోటో పట్టుకొచ్చి మొఖాలు పెట్టేస్తున్నారు. ఇదంతా ఇప్పుడు కర్మ అనుభవించి పరిస్థితిలో ఉంది. ఇప్పుడు సరైంది. ఇంకా కొన్నాళ్ళు పోయిందంటే ఎవడో కూడా ఫోన్ ముట్టుకోడు. యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఎవడో ఓపెన్ చేయని పరిస్థితి వచ్చేసి పూర్వకాలంలాగా మళ్ళీ ఉత్తరాలు రాసుకునే పరిస్థితి వచ్చేస్తుంది. మీరు రాసుకోండి, నేను చెప్తున్నాను కదా. ఎన్ని పోతాయి, వాట్సాప్లో పోతాయి, ఫేస్బుక్లో పోతాయి, ట్విట్టర్లో పోతాయి, ఏముండవు. ఎవడో దేన్ని నమ్మడవు. ఇప్పుడు మనమే మాట్లాడి బాగున్నామంటే అసలు ఈడు బతుకున్నాడా చచ్చిపోయాడా, మాట్లాడుతుంది ఈడా కాదా, లేకపోతే ఏమన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా అనే డౌట్లు కూడా వచ్చేసేంత పరిస్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి ఛానల్స్ ఏదో మీకు మీ పొట్ట కూటు కోసం కోటి తెప్పలు కాబట్టి ఛానల్స్ రన్ చేసుకుంటున్న వాళ్ళందరికీ నేను తెలియజెప్పేది ఏంటంటే రన్ చేసుకోండి. మరీ సక్రమంగా నిజాయితీగా సంపాదించమని నేను చెప్పట్లేదు, కానీ ఆడవాళ్ళనే అశ్లీలతనే మీరు వాళ్ళ ప్రమేయం లేకుండా వాడుకోండి. అశ్లీలత డబ్బులు ఇస్తే వచ్చి వ్యభిచారులాగా అశ్లీలత కూడా ఒప్పుకునే వ్యభిచారులు లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని వాడుకోండి అంతే తప్ప ఎవరో సంబంధం లేని ఫోటోలు పట్టుకొచ్చి పెట్టేసి మీ ఇష్టం వచ్చేట్టు కథ నడిపేద్దామంటే అది చాలా తప్పు. కాబట్టి కొంచెం పద్ధతిగా, లేకపోతే ఇదే టీవీ వాళ్ళని ఏదైనా కొంచెం రూరల్ ఏరియాలో అయితే కొట్టి చంపేస్తారు. ఇటువంటి తప్పులు జరిగితే క్షమింతాలు ఉండవు. ఒక సంసార పక్షమైన ఒక స్త్రీని తీసుకొచ్చి వ్యభిచారి అది ఇది అని చెప్పి అంటే ఊరుకుంటారా?
మొక్కల కింద నరికేస్తారు. కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరైనా వ్యవహరిస్తే మంచిదని చెప్తూ నమస్కారం. రామాంధ్రరావు. జై హింద్.